హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి శివరాత్రి పండుగ రాబోతుంది కదా. ఈ మహాశివరాత్రి చాలా శక్తివంతమైనది. ముఖ్యంగా ఈరోజు లింగ ఆవిర్భవన జరిగిన రోజు. ఈరోజు మనం చేసే జాగరణ కానీ, పూజ, ఉపవాసం, అభిషేకం, మనం ఏ మంచి పని చేసినా మన పాపాలు అన్నీ తొలగించే శక్తి ఈ మహాశివరాత్రికి ఉంది. ఈ మహాశివరాత్రి రోజున మనం చేసే జాగరణ, పూజ, అభిషేకం, ఉపవాసం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా తమలపాకులు తీసుకొని 3 పిడికిళ్ళ బియ్యం గింజలు వేసుకోవాలి. మనం పూజించే శివుడి పటాన్ని తీసుకొని విభూదితో అలంకరించుకొని బియ్యం గింజలపై పెట్టుకోవాలి. మనం అభిషేకం చేసుకునే శివలింగాన్ని తీసుకొని అలంకరించుకోవాలి. పటానికి రుద్రాక్షమాల వేసుకోవాలి. ఆ తర్వాత పూలతో అలంకరించుకోవాలి. ఇప్పుడు అఖండ దీపాన్ని తయారు చేసుకోవాలి. ముందుగా 2 కంచులను తీసుకొని పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. మళ్ళీ 2 తమలపాకులు తీసుకొని కొన్ని బియ్యం గింజలు వేసుకొని ఈ 2 కంచులని పెట్టుకోవాలి. కంచుడు చుట్టూ పూలతో అలంకరించుకోవాలి. అందులో 2 వత్తులు వేసుకొని నూనె పోసుకోవాలి. ఆ తర్వాత రాగి చెంబుతో నీళ్లను తీసుకొని విభూదితో అలంకరించుకోవాలి. అందులో ఒక పువ్వు, తమలపాకు వేసుకోవాలి. తర్వాత అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి. ఇప్పుడు నైవేద్యం పెట్టుకుందాం. అందులో పండ్లు, చిలకడ దుంప, ఖర్జూర శివుడికి ఎంతో ప్రీతికరమైనవి. ఇప్పుడు శివుడికి అభిషేకం ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మారేడు దళాన్ని తీసుకొని శివుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి. పంచామృతాలతో అభిషేకం చేయాలి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శివుడి విగ్రహాన్ని తీసుకొని మారేడు దళంతో అలంకరించుకోవాలి. తర్వాత హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత అక్షంతలు వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా సులభంగా శివరాత్రి పూజ చేసుకోండి. ఓం నమ శివాయ.